తెలుగుదేశం ఎమ్మెల్యేగా 2004లో ఎన్నికై ఆ తర్వాత అక్కడి నాయకులతో కుదరక పార్టీని వీడారు ఆ నేత. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవలేకపోయినా భారీగానే ఓట్లు సాధించారు. ఇప్పుడు ఆ నేత సదరు సెగ్మెంట్లో హాట్ కేక్గా మారిపోయారు. మా పార్టీలో చేరమంటూ అన్ని పార్టీలు ఆయనకు ఆఫర్లు గుప్పిస్తున్నాయి. అయితే తాను నమ్మిన సిద్ధాంతాలకు విలువ ఇస్తాను తప్ప మరో ఆలోచనే లేదంటున్న సదరు లీడర్ కోసం ఇప్పుడు అధికార పార్టీ అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తోంది. ఎన్నికల్లో పార్టీలోనికి తీసుకురావాల్సిన బాధ్యత బడా నాయకులకు అప్పచెప్పిందట. ఇంతకీ ఎవరా నేతంటారా? ఇవాల్టి ఆఫ్ ది రికార్డులో చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. 2009లో ప్రజారాజ్యం ఎఫెక్ట్ తో ఒక్కసారి మాత్రమే అక్కడ టీడీపీ ఓటమి చవిచూసింది. వచ్చే ఎన్నికల్లోనూ పాలకొల్లు సీటు తమ ఖాతాలో వేసుకోవడానికి అధికార పక్షం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆ నియోజకవర్గంలో కీలక నేత, ప్రజలతో మమేకమై ఉండే సత్యనారాయణమూర్తి అలియాస్ డాక్టర్ బాబ్జీని ఎలాగైనా పార్టీలో చేర్చుకోవడానికి పావులు కదుపుతోంది. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబ్జీ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీ నుంచి బయటకొచ్చేశారు. 2014లో టికెట్ దక్కకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి తన బలాన్ని నిరూపించుకున్నారు. డాక్టర్ గా సేవలు అందించే బాబ్జీకి జనంలో మంచి పేరుంది. 2014 తర్వాత బీజేపీలో చేరిన డాక్టర్ బాబ్జీ కోసం ఇప్పుడు అన్ని పార్టీలు క్యూ కడుతున్నాయి. వైసీపీ, జనసేన, టీడీపీతో పాటు ఇతర పార్టీల నుంచి తమతో కలిసి రావాలంటూ రోజుకో ఆహ్వానం అందుతోందట ఆయనకి. బాబ్జీ తమ అభ్యర్థి అయితే విజయం ఖాయమని భావిస్తున్న పార్టీల నేతలు ఆయనతో రోజు టచ్ లో ఉంటున్నారంట. డాక్టర్ బాబ్జీని పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యత సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకి టీడీపీ అప్పగించినా అది వర్కౌట్ కాలేదంట. ఇక జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మంతనాలు కూడా ఫలించలేదట. తాజాగా రాష్ట్ర హోం మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప సైతం బాబ్జీ ఇంటికి వచ్చి తమ పార్టీలో చేరాలని కోరడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తన్ను సంప్రదిస్తున్న టీడీపీ నేతలతో బాబ్జీ తాను బీజేపీలోనే కొనసాగుతున్నానని చెప్తున్నారంట. మరోవైపు వైసీపీ నేతలు సైతం బాబ్జీని పార్టీలో చేర్చుకునేందుకు ఆయనతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. జనసేన, ఇతర పార్టీలు కూడా ఆయన్ని తమ వైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతున్నాయి. మొత్తం మీద రోజుకో ఆహ్వానం, పూటకో మీటింగ్ అన్నట్లు పాలకొల్లు రాజకీయం మొత్తం డాక్టర్ బాబ్జీ చుట్టూ తిరుగుతుండడం విశేషం. డాక్టర్ గా చేస్తున్న ప్రజాసేవ, విలువలు పాటించే నేతగా ఉన్న గుర్తింపు బాబ్జీకి పొలిటికల్ గా డిమాండ్ పెరిగేటట్లు చేస్తున్నాయంటున్నారు. దానికి తోడు అన్ని సామాజిక వర్గాల్లో మంచి పట్టుంది ఆయనకు. పట్టణంలో విద్యార్థులకు సంబంధించిన ఏ కార్యక్రమాలు జరిగినా డాక్టర్ బాబ్జీనే ముఖ్య అతిథిగా హాజరవుతారంటే ప్రజల్లో ఆయన మీద ఉన్న అభిమానం అర్థమవుతుందంటున్నారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదైనా ప్రస్తుతం అన్ని పార్టీలు బాబ్జీని తమతో కలుపుకోవడానికి తహతహలాడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఆశించిన టికెట్ దక్కకపోతే ఏ పార్టీలో దూకుదామా అని దారులు వెతుక్కునే నేతలు ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో ఒక నేత కోసం అన్ని పార్టీలు వెంపర్లాడుతుండడం నిజంగా విశేషమే. మరి డాక్టర్ బాబ్జీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.